నిర్లక్ష్యంగా వ్యవహరించి 24 మంది విద్యార్థుల మరణానికి కారణమయ్యారంటూ బాచుపల్లి విజ్ఞాన జ్యోతి కాలేజీ ముందు బాధితులు ధర్నాకు దిగారు. వీరికి సిపిఐ కార్యకర్తలు అండగా నిలిచారు. ప్రమాదానికి కారకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 2012 అక్టోబర్లో పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి చనిపోయిన అజయ్, మోహన్ల తల్లిదండ్రులు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. పులిచింతల ఘటన జరిగి 2 ఏళ్లు గడుస్తున్నా కాలేజీ యాజమాన్యం ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ప్రాణాలు పోయినప్పుడే కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై ఉంటే బియాస్ నది దుర్ఘటన జరిగి ఉండేది కాదంటున్నారు మృతుల కుటుంబీకులు. కాలేజీ యాజమాన్యం కూడా తిప్పించుకుని ఏ విధంగా కూడా ఈ ఎక్స్రేస్ విషయంలో గానీ ఏ విధంగా కూడా కాలేజీ సీటు కోసం అడిగినా గానీ ఏదో నా మాత్రం పట్టించుకున్నారు తప్ప కాలేజీ సీటు కూడా ఇవ్వలేదు. వేరే పిల్లలు ఉన్నారు తర్వాత పిల్లల వాళ్ళ కోసం. ఇది వరకు జరిగిందే వీళ్ళ దగ్గర మేనేజ్మెంట్ దగ్గర పునరావృతం అని చెప్పి మేము ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగిందండి. ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ కి ఏ విధంగా కూడా కాలేజీ యాజమాన్యం పే చేయలేదు. దాన్ని వీళ్ళందరూ తెలియపరచడం ఏంటంటే కాలేజీని నమ్మడానికి లేదు. కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని కోరుతూ సిపిఐ కార్యకర్తలు కాలేజీ గేటు ముందు ధర్నాకు దిగారు. మూసి ఉన్న గేట్లను నెట్టుకుంటూ కాలేజీ లోపలికి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు, కాలేజీ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. కాలేజీ యాజమాన్యం స్పందించి సిపిఐ నాయకులతో పాటు పేరెంట్స్తోనూ మాట్లాడారు. చర్చల సమయంలో కాలేజీ యాజమాన్యానికి కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ప్రమాదంపై సిబిసిఐడి ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు కంపల్సరీ ప్రతి ఆ ఇన్సిడెంట్కి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అనేది ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది ఒక్క సెకండ్ మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. 2012లో ఇదే కాలేజీకి సంబంధించిన 2 స్టూడెంట్స్ చనిపోవడం, వీళ్ళ నెగ్లిజెన్సీ వల్ల, యాజమాన్యం నెగ్లిజెన్సీ వల్ల చనిపోవడం జరిగింది. ఆ పేరెంట్స్ పేదవాళ్ళు అవడం వల్ల గవర్నమెంట్ని వీళ్ళు వాళ్ళతో కొల్యూట్ అయిపోయి గవర్నమెంట్ తోటి ఎటువంటి కేసులు కానీ ఎటువంటి కాంపెన్సేషన్ కానీ వాళ్ళకి జరగలేదు. ఈ రోజుకి కూడా ఆ తల్లి ఉలిక్కిపడి లేచి తన కొడుకు కన్న కొడుకు కోసం ఉలిక్కిపడుతున్న సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ 1 year తిరగగానే 26 మెంబర్స్ స్టూడెంట్స్ మనం బలికొనాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఈ యాజమాన్యం వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళ మీద ఎటువంటి కేసు అనేది రిజిస్టర్ చేయడం జరగలేదు. కానీ వీళ్ళు ఆ కాలేజీ వాళ్ళు పోలీసుల్ని ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నారు. అంటే వీళ్ళ తప్పు లేకపోతే వీళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రధానమైన డిమాండ్ ఈ కాలేజీని ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలండి. 2వ డిమాండ్ మేనేజ్మెంట్ని అరెస్ట్ చేయాలి. దీనికి 3వ డిమాండ్ ఫ్యాకల్టీని అరెస్ట్ చేయాలి. వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ చేతకాని ధనంలో పిల్లల్ని చంపేసినందుకు. 4వ డిమాండ్ నష్టపరిహారం. మొత్తం నష్టపరిహారం ఏదో 2 లక్షలు కాదు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ కాలేజీ ఉన్నది ఒక 2 లక్షలు మాత్రమే వస్తుంది. అది సరిపోదు. వీళ్ళు ఉద్యోగాలు చేస్తే 30,000 నుంచి ₹1,00,000 సంపాదిస్తారు. ఆ లెక్కన జీవితాంతం ఎంత సంపాదిస్తారో దాని లెక్క ప్రకారం, కోర్టు లెక్కల ప్రకారం మొత్తం నష్టపరిహారం కాలేజీ ఇవ్వాల్సిందే. ఇది మా డిమాండ్. విద్యార్థుల మృతికి ఫ్యాకల్టీ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు తల్లిదండ్రులు. విజ్ఞాన యాత్ర పేరుతో విహారయాత్రకు పంపించి తమ పిల్లల ప్రాణాలు తీశారని విచారం వ్యక్తం చేశారు.